కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు హోంశాఖ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎక్కడా అడగలేదని హైకమాండ్ నిర్ణయమై ఫైనల్ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తనకు హోంశాఖ అంటే ఇష్టమని చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదంతా ఫేక్ ప్రచారమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లుగా 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు హోంశాఖ మంత్రిశాఖ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు హోంశాఖ ఇవ్వాలని ఎక్కడ అడగలేదని వివరించారు. హోంశాఖ మంత్రి అయితే బాగుంటుందని తన అభిమానులు అభిప్రాయపడుతున్నట్లుగా మాత్రమే చిట్ చాట్లో చెప్పినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ హైకమాండే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.